1, 2, 3, 4. So at the same time, rendu equal ga 1, 2, 3. So each and every movement అనేది మీ మజిల్ కి గ్రోత్ అయ్యడానికి ఏమంటారు యూజ్ అవుతుంది అనమాట. సో మీరు చేసే వర్కౌట్ మీదనే మీ మజిల్ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. హాఫ్ ఇటు ఒక 3 seconds వదలండి, మళ్ళీ ఫుల్ ఇటు ఒక 3 seconds, మళ్ళీ హాఫ్ ఇటు ఒక 3 seconds. యప్. సో హలో గైస్ అందరికి, సొందట్లో రూమలి. సో ఈరోజు బేసిక్ కంటెంట్ చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో బైసెప్ ఒక 3 బెస్ట్ కైండ్ ఆఫ్ బైసెప్ వర్కౌట్ అనమాట. సో ఈ రెసిస్టెంట్ యూప్తో చేయబోతున్నాం. సో ఆబ్వియస్లీ చాలా మంచి పంపప్ ఇచ్చే 3 బెస్ట్ కైండ్ ఆఫ్ వర్కౌట్ చెప్తున్నాం. సో లాస్ట్ వర్క్ చూసేయండి. సో ఇక ఏమాత్రం రెడ్జీ గురించి ఏమంటారు వర్కౌట్ చేసేద్దామా. సో ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ రేజ్ అనమాట. సో ఈ రెసిస్టెంట్ ట్యూబ్ ని తీసుకోండి. సో ఈ పార్ట్ లో అంటే ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉంది కదా, ఈక్వల్ లెవెల్ ఆఫ్ పార్ట్ మధ్యలో మీ లెగ్ ని కింద సపోర్ట్ గా తీసుకొని, సో ఓన్లీ సింగిల్ హ్యాండ్. సో సో ఈ 2 ఏదైతే ఉన్నాయి కదా, 2 pairs ని కంప్లీట్ గా సింగిల్ హ్యాండ్ మీద సపోర్ట్ గా తీసుకొని, సో కింద మీ లెగ్ ఎడ్జ్ ని మాత్రం ఏమంటారు ఎటు సైడ్ కదలకుండా కొంచెం గట్టిగా ప్లేస్ చేసి, సో ఈ యాంగిల్ ఓన్లీ సింగిల్ హ్యాండ్ ని రేజ్ చేయండి. సో ఫుల్ షోల్డర్ లెవెల్ దాకా 1, 2, 3, 4, 5. సో ఇలా ఏమంటారు 12 టైమ్స్ చేయండి. సో 3 repetitions చేయండి. 3 repetitions లో 12 టైమ్స్ చేయండి. సో 3 sets లో 12 repetitions చేయండి. సో సింగిల్ హ్యాండ్స్, ఈ హ్యాండ్ అయిన తర్వాత రైట్ హ్యాండ్ అయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళండి. సో మళ్ళీ కాసేపటి తర్వాత కొంచెం ఒక 1 minute దగ్గర రిలాక్స్ అయ్యి మళ్ళీ రైట్ హ్యాండ్, మళ్ళీ తర్వాత లెఫ్ట్ హ్యాండ్. సో 12 టైమ్స్ చేయండి, 12 repetitions. సో ఈ హ్యాండ్ కూడా ఇప్పుడు చేసేద్దాం. సో సేమ్ యాజ్ లైక్, సో రైట్ కి ఎట్లా వేసుకో అదే యాంగిల్ లో. సో ఫ్రంట్ రేజ్ అనమాట. హ్యామర్ రేజ్ వేయకండి, ఓన్లీ ఫ్రంట్ రేజ్. సో నార్మల్ పొజిషన్ లో సో ఇట్లా అనమాట. సో బైసెప్ కి మీకు కనిపించాలి అలా పంపప్ అయినట్టు, మీకు ఏమంటారు ఫీల్ అవ్వాలట మీ బాడీకి. సో ఇదనమాట నార్మల్ గా. యా 12 repetition 3 sets. ఆబ్వియస్లీ చాలా మంచి పంపప్ ఇస్తారు మీ బైసెప్ కి. సెకండ్ వన్ వచ్చేసి సో హ్యామర్ కర్ల్స్ అనమాట. హ్యామర్ కర్ల్స్ అంటే సో హ్యామర్ అంటే సో ఈ పొజిషన్ లో ఉంటాయి హ్యామర్, నేను చెప్తున్నానండి. సో ఈ పొజిషన్ లో హ్యామర్ అంటారు. సో ఈ పొజిషన్ లో నార్మల్ కర్ల్స్, ఈ పొజిషన్ లో హ్యామర్ కర్ల్స్. సో కర్ల్స్ ఇన్ ద సెన్స్ రొటేట్ అవ్వాలి యాక్చువల్లీ. సో కిందికి వెళ్ళి హ్యామర్ పొజిషన్ లో తీసుకొచ్చి, సో ఈ పొజిషన్ లో తీసుకొచ్చి పైకి వచ్చే టైంలో ఇట్లా రొటేట్ అవ్వాలి. సో ఎట్ ద సేమ్ టైం రెండు ఈక్వల్ గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. యప్. సో అర్థమై ఉంది అనుకుంటా. సో హ్యామర్ కర్ల్స్ అంటే సో కింద నుంచి ఈ పొజిషన్ లో, సో పైకి వెళ్ళే టైంలో ఇట్లా రొటేట్ అవ్వాలి, మళ్ళీ కిందికి ఇట్లానే పొజిషన్ రావాలి, మళ్ళీ పైకి వచ్చేటప్పుడు ఇట్లా. సో కంప్లీట్ డౌన్ వెళ్ళేటప్పుడు హ్యామర్ లెవెల్లో, సో అప్ వచ్చేటప్పుడు ఏమో నార్మల్ లెవెల్లో ఇట్లా ఈ యాంగిల్. సో డౌన్ వెళ్తున్నాం కాబట్టి ఇట్లా కంప్లీట్ గా హ్యామర్ లెవెల్. అర్థమై ఉంటుంది అనుకుంటే. సో ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను. సో ఇదన్నమాట సేమ్ 12 repetitions. సో 3 sets. ఆబ్వియస్లీ చాలా మంచి పంపప్ ఇస్తుంది. సో నెక్స్ట్ వన్ ఫ్రంట్ రేజ్, బట్ ఏమంటే ఈచ్ రెపిటేషన్ లో కొంచెం ఒక 2 seconds 3 seconds గ్యాప్ ఇవ్వాలి. సో ఇదన్నమాట. సో ఫస్ట్ డౌన్ నుంచి హాఫ్ ఇటు ఒక 3 seconds వదలండి, మళ్ళీ ఫుల్ ఇటు ఒక 3 seconds, మళ్ళీ హాఫ్ ఇటు ఒక 3 seconds, మళ్ళీ కంప్లీట్ డౌన్ 3 seconds, మళ్ళీ 3 seconds, మళ్ళీ 3 seconds, మళ్ళీ డౌన్. సో ఇట్లా అనమాట. ఎప్పుడైతే మీరు ఒక 2 to 3 seconds ఎప్పుడైతే హోల్డ్ చేసి పెట్టుకుంటారు కదా, ఆ టైంలో మీకు మీ బైసెప్ కాడ ఏదైతే మజిల్ ఉంటాయి కదా అది కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు బ్రేక్ అయిన మజిల్ కి ఈక్వల్ అంటే ఒక బ్యాలెన్స్ డైట్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తున్నా, సో ఆ టైంలో మీకు ఎక్స్ట్రా గ్రోత్ అనేది వస్తుంది మజిల్ కి. సో చేస్తున్నాం వీడియో మళ్ళీ చేస్తున్నాను. సో నార్మల్ కర్ల్స్. సో 1,
1 2 3 లోపల ఒకసారి కౌంట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ 1 2 3 మళ్ళీ డౌన్ 1 2 3 మళ్ళీ కంప్లీట్ డౌన్. ఓకే, మళ్ళీ 1 2 3 1 2 3 1 2 3. యప్, ఇదనమాట. సేమ్ ఇది కూడా 12 రెపిటేషన్ చేయండి. 12 రెపిటేషన్. సో 3 సెట్స్ చేయండి. ఆబ్వియస్లీ చాలా మంచి పంపప్ ఇస్తుంది. సో నేను ఇలా ఎందుకు 3 సెట్స్ ఇస్తలేదంటే ఎక్కువ లెంత్ అయిపోతుంది. సో దానికోసం అని చెప్పేసి. సో ఎందుకంటే ఇప్పుడు లెంత్ వీడియోస్ చేయడం ప్రాబ్లం ఏం కాదు, బట్ అంత వ్యూస్ అయితే ఏం రావట్లేదు, నాకు అర్థమవుతుంది. సో నేను నా ఛానల్ స్టార్ట్ చేసి కూడా నియర్లీ అప్రాక్సిమేట్లీ ఒక 6 to 7 months అవుతుంది, బట్ ఇంకా రీచ్ అవ్వాలి. బట్ ఓకే, సో న్యూ ఇయర్ కూడా వచ్చేసింది. సో హ్యాపీ న్యూ ఇయర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ ఇయర్ అయినా అట్లీస్ట్ ఒక మంచి గ్రోత్ అనేది వస్తా అనుకుంటున్నా నా ఛానల్కి. సో సపోర్ట్ కావాలి. ఆబ్వియస్లీ నేను చేసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో కంటెంట్ ఇన్ఫర్మేటివ్ ఉంటే ఫిట్నెస్ రిలేటెడ్, ఇంకేమైనా కమెంట్స్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా కమెంట్స్లో మెన్షన్ చేసింది. అప్పటి వరకు అయితే చలో బాబాయ్ అందరికి. సో నేను చెప్పిన ఈ 3 వర్కౌట్స్ కంపల్సరీ మీకు అయితే యూజ్ అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అనేది మీ మజిల్కి గ్రోత్ అయ్యడానికి ఏమంటారు యూజ్ అవుతుంది అనమాట. సో మీరు చేసే వర్కౌట్ మీదనే మీ మజిల్ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. యప్, సో ఇక నా ప్రీవియస్ వీడియో కూడా చూడకపోతే ఇక చూసేయండి. అప్పటి వరకు ఇక చలో బాబాయ్ అందరికి.